లూకా సువార్త 11వ అధ్యాయము 10వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు మనం చదువుదాం. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదకి వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రభువా, ఈ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్దిమందిగా ఇక్కడ కూడి ఈ పరిశుద్ధ నామాన్ని ధ్యానం చేయించుండగా నీ యొక్క కృప మాకు దయచేయండి. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామాన కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువా వాగ్దానం చేసిన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నా. వాక్యం వివరించిన ఆయన నాకు నీ జ్ఞానము నీ కృప దయచేయండి దేవా. నాయన వాక్యంతో బిడ్డల్ని ఆశీర్వదించమని, స్వస్థపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాట, వాళ్ళు చెప్పిన మాట అయితే మనం అంత సీరియస్గా తీసుకోకూడదు. దేవుడే భూమి మీదకి వచ్చి ఏమంటున్నాడంటే, అడుగువానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్తున్నాను. మీలో ఎవడైనా తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యంగా అనుగ్రహించున్నాను. యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే, మొట్టమొదటిగా అడగాల, అడగకుండా నేను ఈయనని చెప్తున్నాను. రెండోది ఏంటి చెప్తున్నాడు, మీరు చెడ్డవారని చెప్తున్నాడు. మీలో కొందరు చెడ్డవారైంది మీ పిల్లలకి మంచి ఈవుల అని అంటలా. కొంతమంది కాదు, మీరు చెడ్డవారు అంటున్నారు. మొత్తం కూడా మనందరం కూడా యేసు ప్రభు దృష్టిలో చెడ్డవారు. ఎందుకంటే మనం జన్మరీత్యా చెడ్డవారు. దావీదు అంటాడు, నేను తల్లి గర్భంలో పాపంలో జన్మించాను. పౌలు అంటాడు, నాలో ఏది కూడా మంచి అనేది ఏది కూడా 1% కూడా లేదండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, చెడ్డవారై ఉండి కూడా మీరు పరిశుద్ధాత్మని అడగమాట. దీని గురించి మన సంఘంలో ఎక్కువగా అనుభవాలు లేవు, నాకు కూడా పెద్ద లోతుగా తెలియదు. కానీ ఏదైనా కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అడగమంటున్నాడు, పరిశుద్ధాత్మను అడుగుమంటున్నాడు. చెడ్డవారై ఉండి మీరు మీ పిల్లలకి మంచి ఈవులా ఇవ్వాలని చూస్తుంటే మరి పరిశుద్ధాత్మని అడగండి. తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించు అని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ అనేది ఒక దేవుడు ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని, మనం త్రియేక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్మని అడగమని చెప్తున్నాడు యేసు ప్రభు. చెడ్డవారైనా కానీ అడగొచ్చాడు. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళంతా కూడా 100% పరిశుద్ధులు, పరలోకం నుంచి దిగినోళ్ళని మనం అనుకోకూడదు. కాబట్టి ఓ భక్తుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ అనేది మ్యాండేటరీ, ఆప్షనల్ కాదంట. అందరూ పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ఎవ్వరు కూడా రక్షణ అనేదే
పొందరు. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేసి మనల్ని ఒప్పించి మన పాపాలని ఒప్పింపజేసి మనకి రక్షణ పొందుకునేటట్లు చేస్తాడు. అది బిగినింగ్ మాత్రమే. అయితే ప్రభు ఏమంటున్నాడు, కొలతలేని ఆత్మని మీరు పొందుకోవటానికి ప్రయత్నం చేయమంటున్నాడు. ఎంత ఆత్మ మనం పొందుకుంటే అంతగా దేవుడికి ఉపయోగపడతాం, లేకపోతే ఉపయోగపడవన్నమాట. ఉదాహరణకి మనలో దయ్యం పట్టినోడు వచ్చాడు అనుకో, మనం ఏమంటాం, ఎబినేజర్ పాల్ గారు పలానా నెలలో వస్తారు, అప్పుడు రండి అని చెప్తాం. అంటే ఎందుకంటున్నాం, మనకి ఆ కెపాసిటీ లేదు, దయ్యాలను ఎల్లగొట్టే కెపాసిటీ మనకి లేదు. కాబట్టి దయ్యాలతో మనకెందుకు లేనిపోయిందని మనం ఏం చెప్తాం, పలానా రోజు ఆయన వస్తాడు బాబు, మీరు రండి అందరూ అని చెప్తాం. ప్రభు ఏం కోరుకుంటున్నాడు అంటే మీరే అన్ని చేయాలంటున్నాడు. దయ్యాలు ఎల్లగొట్టేది మీరే, స్వస్థపరిచేది మీరే. ఇంకా ఏమన్నాడు, చనిపోయిన వాళ్ళని లేపండి అంటున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం. అంటే మనకి ఎంత కోరిక ఉంటే దేవుడు అంత కోరిక తీర్చే దేవుడై ఉన్నాడనమాట ఆ దిశలో. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనేది తప్పనిసరిగా మనం అడగాలి. దాని అనుభవం గురించి నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. అయినా కానీ మనం ఆ సంఘంలో పరిశుద్ధాత్మని ప్రభు అని మనం అడగాలి. దేవుడు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మనం అడిగి ఏదో టైంలో ఇవ్వచ్చు. ఇంకో భక్తుడు ఏం చెప్తాడు, మనకు పరిశుద్ధాత్మ వచ్చిందంటే భాషలు మాట్లాడతాం, అదొక సైన్ మాత్రమే అంటాం అన్నమాట. భాషలు మాట్లాడటం అంటే 24 గంటల భాషలు మాట్లాడటం అని కాదు. ఎబినేజర్ పాల్ గారు, రాజకుమార్ గారు ఎప్పుడో ఒకసారి భాషలు మాట్లాడతారు, కానీ ఎప్పుడు కూడా భాషలు మాట్లాడి గందరగోళం సృష్టించరాడు. భాషలు మాట్లాడటం అనేది జాక్పోనని కూడా ఏమంటాడు, నేను భాషలు మాట్లాడతాను, ఒంటరిగా ఉన్నప్పుడే నేను తండ్రితో ప్రార్థన చేసేటప్పుడు నేను భాషలు మాట్లాడతాను, నాకు వచ్చు, నేను దేవుడితో ఆత్మతో మాట్లాడతాను. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆ డిజైర్ అనేది మనకు ఉండాలని చెప్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉందో లేదో, ఏ స్థాయిలో ఉందో, మరి మన సంఘాల్లో ఇదివరకు అసలు పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా ప్రాముఖ్యత ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు కాదు. మన సంఘం కానీ తర్వాత ఎల్ఈఎఫ్ కానీ. అయితే ఏంటంటే అది అడగమని అంటున్నాడు ఆయన. మీకు ఇక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయంలో ముప్పై 38 వాక్యాలు. మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొన్న ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన మాట చెప్పారు. కాబట్టి ఇది వరల్డేమో చాలా దుష్టత్వంతో నిండిపోయి ఉంది. బిలీవర్ ఏమో బలహీనుగా ఉంటున్నాడు, ఆచార భక్తితో మునిగిపోయి ఉంటున్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ కావాలని చెప్తున్నాడు. మీరు శక్తిని పొందుకునేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, శక్తిని పొందుకున్న తర్వాత బయటికి వెళ్ళండి అన్నాడు. యేసుప్రభు కూడా ఆయన సువార్త జర్నీలో మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ పౌరం వల్లే
ఆయన మీదకి దిగి వచ్చిందని మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన మినిస్ట్రీ అనేది స్టార్ట్ చేశాడు. కాబట్టి మనం ఎవరినన్నా సువార్త చెప్పినప్పుడు ఇది ఫలించాలంటే మనలో పవర్ అనేది ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది, చెప్పేలేవా నీ గురించి మనకు తెలుసులే. మనం ప్రార్థన చేసినప్పుడు జబ్బులు తగ్గాలి, కనీసం కొన్ని కార్యాలు మన ద్వారా జరగాలి. మనలో పవర్ లేకుండా ఇవన్నీ కూడా జరగవండి. ప్రభు పునరుద్ధరణై లేచిన తర్వాత యోహాను సువార్తలో 20వ అధ్యాయం 19వ వాక్యంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యం నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు వచ్చాడు? ఆయన రాజ్యాన్ని కడటానికి వచ్చాడు. భూమి మీద ఆయన రాజ్యాన్ని కడటానికి వచ్చి ఆయన ఏమన్నాడు? శిష్యులకు కూడా, మరి మీరు కూడా తండ్రి నన్ను ఎందుకు పంపాడో మిమ్మల్ని కూడా నేను అందుకు పంపుతున్నాను అంటున్నాడు. అని పంపి వాళ్ళ మీద పరిశుద్ధాత్మని ఊది, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దీన్ని ఏమంటాడంటే పునరుద్ధరణ సంబంధమైన పరిశుద్ధాత్మ అంటారు. తర్వాత మనం పెంతెకొస్తు దినంలో పరిశుద్ధాత్మ అనేది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు వాళ్ళ నాలుకలు చీలి వాళ్ళ భాషలతో మాట్లాడటం అంతా కూడా చూస్తాం. ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మని గురించిన కాన్షియస్నెస్ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఆరాధించే దేవుడు. మనం ఎప్పుడు కూడా యేసు ప్రభుతోనే ఆగిపోతాం. పరిశుద్ధాత్మ పేరు వీలైనంత వరకు ఎత్తవన్నాం. కానీ మనం ఆరాధించే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్తాడంటే 16, 17 వాక్యాల్లో, నేను వెళ్ళిపోతున్నాను, మరి నేను వెళ్ళిపోయి మీరు ఒక ఆదరణకర్తను మీకు పంపుతాను. అన్యులు దాన్ని తెలుసుకోలేరు, కానీ మీరు తెలుసుకుంటారు. ఆయన ఉంటుంది. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. కాబట్టి ప్రభు పరిశుద్ధాత్మను గూర్చి చాలాసార్లు మాట్లాడినట్టు మనం బైబిల్లో చూస్తాం. అయితే ఇక్కడ వాక్యం ఏంటంటే, మరి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తలుపు తీయబడును. మీలో తండ్రి అయిన వాడు మరి చేపను అడిగితే పాముని ఇస్తాడా? మరి గుడ్డును అడిగితే తేలిని ఇస్తాడా? మీరు చెడ్డవారై మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇవ్వటానికి చూసుకుంటే మీ పరలోకపు తండ్రి మీకు నిశ్చయంగా అనుగ్రహించును కదా అని చెప్తాను. ఏమని చెప్తున్నాడు? మీరు చెడ్డవారు. అందుకనే పరిశుద్ధాత్మ, మనం చెడ్డవాళ్ళమైనా మంచి వాళ్ళమైనా పరిశుద్ధాత్మ ఈ ప్రభు అని
అడగటం అనేది ఉందని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని మా సంఘం పరిశుద్ధాత్మని ఇవ్వటం అంటే గోలగోల చేయటం కాదు, సంఘంలో భాషలు మాట్లాడి పవర్ సంపాదించుకోవటం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ కొంతమంది పరిశుద్ధాత్మని పొందిన వాళ్ళు. నా ఫ్రెండ్ సురేష్ కూడా అనేక అనుభవాలు చెప్తాడు పరిశుద్ధాత్మ గురించి. అయితే గోలగోల చేయమని కాదు, పరిశుద్ధాత్మ అంటే కొంతమంది కొన్ని సంఘాల్లో ఊరక గోలగోల చేసి అయ్యో భాషలు మాట్లాడి అర్థం కాకుండా కొత్తోడు దిమ్మ తిరిగిపోయి ఇంకా ఇక్కడికి రాకూడదు అనుకుంటాడు. అది కాదు పరిశుద్ధాత్మ. అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. ఒక్కొక్కరికి ప్రార్థన చేసే వరం, ఒక్కొక్కటి వాక్యం చెప్పే వరం, 12 వరాలు ఉంటాయి కదా, ఆత్మ వరాలు. ఇవన్నీ కూడా మంచిగా పెడతాడు. కాబట్టి మనం ఉన్న స్థితిలోనే ఉండకుండా ఇంకా కొద్దిగా మనం మరి ముందుకెళ్ళటానికి మనం అప్డేట్ అవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడికి మనం సహాయపడాలి, దేవుని రాజ్యం కడటానికి నేను ఎక్కువగా పనిచేయాలి అని మనకి ఆలోచన వస్తుందో అప్పుడు మనం పరిశుద్ధాత్మని అడుగుతాం అన్నమాట. అప్పుడు దాకా అడగను, నేను బాగానే ఉన్నాను, నా ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు, మేమందరం రక్షణ పొందుకున్నాము అని నేను అనే దాంతోనే మనం ఆపుతాం అన్నమాట. నేను దేవుని రాజ్యానికి సహాయపడాలి, ఎవరికో ఒకరు సువార్త చెప్పాలి, ఎవరినో ఒకరిని ఇన్వైట్ చేయాలి అని మనం అనుకున్నప్పుడు మన శక్తి మనకి చాలు. సువార్త అంటే ఏంటి? సువార్త చెప్పడం అంటే సాతాను మీద కత్తి తిప్పటం అన్నమాట. సువార్త చెప్పడం అంటే మామూలు విషయం కాదు. సాతాను మీద కత్తి తిప్పినప్పుడు సాతానికి కోపం వచ్చింది, నా బిడ్డను నువ్వు మామూలుగా ఇది చేస్తావు. కాబట్టి మనకి పవర్ కావాలంటాడు. యేసు ప్రభు శిష్యులకు కూడా అదే చెప్పాడు ఆయన, మీరు శక్తి పొందుకునే వరకు యెరూషలేములో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన శక్తి చాలట్లేదు, అందుకనే మన సంఘాలు పెరగట్లా. కారణం ఏంటంటే ఎప్పుడు వచ్చిన వాళ్ళే వస్తున్నారు. కారణం ఏంటంటే మనం శక్తి లేకుండా యుద్ధం చేస్తాం. కనీసం అడగాలి. ఉపవాస ప్రార్థనలో మనం ప్రకటన చేయాలి. మొన్నటిదాకా ఉదయం ఆరాధన చేసాం, కొంతవరకు తృప్తిగా ఉంది. అయితే మనం ఆగిపోయాం. మళ్ళీ జూన్ 1 నుంచి మనం స్టార్ట్ చేసాం. ఉదయం 5:30 గంటలకి ప్రారంభం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మని అడగండి. ముందు నువ్వు భక్తి పడ్డవో నువ్వు భక్తిహీనుడో నాకు అనవసరం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటే మీ పరలోక తండ్రి మరి అంతకంటే గొప్పోడు కదా, మీరు అడగండి అంటున్నాడు. మీరు మంచిగా ఉండి అడగమని అంటున్నా ఆయన. మీరు శుద్ధ సువర్ణంలాగా ఉండి పరిశుద్ధాత్మని అడగండి, మీరు ఇవ్వకపోతే నాకు తప్పు అని అంటున్నా ఆయన. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఊళ్ళు ఇవ్వటానికి ట్రై చేస్తున్నారు, నేను అంతకంటే శ్రేష్ఠుణ్ణి కదా, మీరు అడగండి అని చెప్తున్నాడు. కాబట్టి మన సంఘాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేస్తున్నాం అనేక అంశాల గురించి. అనుకుంటా చర్చీల గురించి అనేక అంశాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుని దగ్గర నుంచి సరిగ్గా మనకి జవాబు రావట్లా. కారణం ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండి దాన్ని కొంచెం కూడా వృద్ధి చేసుకోకుండా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, మీరు భక్తి పరులైతేనే నేను పరిశుద్ధాత్మని ఇస్తానని అంటున్నా. మీరు చెడ్డవారైన పిల్లలకి మంచి చేయాలనుకుంటున్నారు, అట్లాగే నేను కూడా మీరు చెడ్డవారైనా పరిశుద్ధాత్మను నేను ఇస్తానని చెప్పాను. కాబట్టి మన బాధ్యత అన్నమాట. పరిశుద్ధాత్మ అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. పెద్ద పెద్ద భాషలు మాట్లాడి గోల చేసి డ్యాన్స్ చేసి అది కాదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే పౌరు ఆకాశం నుంచి మరి యేసు ప్రభు శిష్యులు ఎక్కడ కూడా
గోల చేసినట్లు మనం చూడం. హల్లెలూయా అని గోల చేసినట్లు ఎగిరినట్టు ఎక్కడ లేదన్న. ఆత్మతో పరవశించిపోయి యేసుప్రభు శిష్యులు నాట్యం చేశారని ఎక్కడా లేదు. పరిశుద్ధాత్మ అనేది ఒక అంతర్గతమైన ఒక శక్తి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనే దేవుడు ఉన్నాడు, ఆయన మనం నిర్లక్ష్యం చేయకూడదు. దినకర్ణి గారు అయితే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడికి ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన దినకరణ్ గారు కొడుకు అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి డాడీ అంటారు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి డాడీ అంటారు. అంటే అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ అంటే అంత కాన్సన్ట్రేషన్ పరిశుద్ధాత్మ దేవుడి మీద చూపెడతారు. మనకి 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వాక్యంలో 16వ అధ్యాయం 8వ వాక్యం, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. కాబట్టి ఆయన వచ్చి మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే, మనం తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే మనకి ఒక ఉదాహరణకి మనం పాల సాంద్రత మనం చూడాలనుకో, మనకి దానికి ఒక లాక్టోమీటర్ ఏదో ఉంటుంది. అలాగే మనలో ఉన్న తప్పులు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి చూపెడతా ఉంటాడు. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మరి ఆయన పాపాన్ని గురించి తీర్పుని మనం ఎప్పుడైనా రాంగ్ ట్రాక్ తప్పామనుకో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, నా కుమారుడు నువ్వు దారి తప్పుతున్నావు జాగ్రత్త అని. తర్వాత మనం చూసినట్లయితే 13వ వాక్యం, అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. అంటే ఏంటి? ప్రాఫెసీ అన్నమాట. సంభవింపబో సంగతులు, నీకు ఇది జరుగుద్ది, నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అని సంభవింపబో సంగతుల గురించి మనకి తెలియజేస్తారు. కాబట్టి చాలామంది భక్తులు జరగబోయే సంగతులు చెప్తున్నారంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి సహాయం. కాబట్టి మనం పరిశుద్ధాత్మని మనలో మన సంఘంలో చాలామంది నమ్మరు. జనరల్గా ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఎవరు కూడా పరిశుద్ధాత్మని ఇన్వైట్ చేయడం కానీ అడగటం కానీ ఉండదు. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు? ఆయన మాట తీసుకోవాలి. మనం మిగతా వరల్డ్ ప్రాక్టీస్ చూడక మనం యేసుప్రభు ఏమంటున్నాడు? అడగమంటున్నాడు సింపుల్గా. మనం ఎప్పుడన్నా పర్సనల్ ప్రేయర్ తెలుసుకున్నప్పుడు, దేవా నాకు పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు, జరగబోయే సంగతులు నాకు తెలియదు, నేను ఏదన్నా తప్పు చేస్తే నాకు ఆ తప్పును నాకు చూపాడు. దావీదు అంటాడు, మరి నీకు ఆయాస్కరమైనది ఏదన్నా ఉంటే నాకు చూపెట్టమని అడుగుతున్నాడు. కాబట్టి ఇదంతా మనం కరెక్ట్ లైఫ్ లీడ్ చేయాలంటే వితౌట్ హోలీ స్పిరిట్ గాడు మనం రక్షణ పొందిన తర్వాత మనం ఖచ్చితమైన ప్రయాణం మనం చేయలేము. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, మరి మీరు అడగండి నేను ఇస్తాను, మరి మీరు చెడ్డవారైనా కానీ నేను ఇస్తానని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, ఆయన మరి మన జీవితాన్ని ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు, నేను వెళ్తున్నాను, ఆదరణ కర్తను
మీ మధ్యకి పంపుతాను అంటున్నాడు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ నా రోల్ అయిపోయింది. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఆయనైతే యేసుప్రభు ఒక చోటే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అయితే లక్షల కోట్ల మంది హృదయాల్లో నివసిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడే అని ఉంటుంది ఎఫెసీ పత్రికలో. తర్వాత తెస్సలోనికలో ఆత్మను ఆర్పకుడి అని. దావీదంటాడు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయుట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి క్రమంలో నుంచి, మొదట్లో నుంచి సృష్టి అంతం వరకు పరిశుద్ధాత్ముడు పైకి ఎత్తబడితే కదా యేసుప్రభు వచ్చేది. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంత వరకు యేసుప్రభు రాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ సంఘంతో పాటు పరిశుద్ధాత్మ కూడా తీసుకొని పోబడతాడు. అప్పుడు యేసుప్రభు భూమి మీదకి వస్తాడు. అందుకనే ప్రభు ఏమంటాడు, మనిషి కుమారుడు భూమి మీద వచ్చే సమయానికి విశ్వాసము కనుగొన్నాడు. అప్పుడు ఇక భూమి మీద భక్తి అనేది ఉండదు. కాబట్టి మనం కొద్దిగా నాకు ఆత్మలో బలహీనం అని గ్రహించి, నాకు నువ్వు అన్నావు కదా ప్రభా, నీ వాక్యం ప్రకారం చెడ్డవారైనా ఇస్తానన్నావు, నాకు పరిశుద్ధాత్మను దయచేయమని మనం అడగవచ్చు. దానికి మనం అర్హులమా కాదా అనేది తర్వాత సంగతి. ముందు అడగమన్నాడు. మీరు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, శుద్ధ సువర్ణంలాగా ఉండి అడగమని ఏం అనలా యేసుప్రభు. యేసుప్రభు ఏది చెప్పాడో మనం రిక్వెస్ట్ అన్నమాట. నాకు కూడా పరిశుద్ధాత్మని ప్రభువా, నేను నీ సేవలో ఉన్నాను, కొంతమంది కన్నా నేను ఉపయోగపడతాను, కొంతమంది కన్నా నీ దగ్గరికి నేను నడిపిస్తానని అడిగినప్పుడు దేవుడు ఏదో ఒకటి, అదేంటి ఒకసారి అడిగి వదిలేయకూడదు. కంటిన్యూ ఒక మాటేగా పరిశుద్ధాత్మని ఈ ప్రభు అని ఒక మాటే కదా మనం అడగటంలో తప్పు లేదు. ప్రార్థన చేసుకుంటాం.